అందరికీ జై భీమ్. ముఖ్యంగా ఈరోజు నన్ను ఈ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన గౌరవనీయులైన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు, ఈ దేశ బలహీన వర్గాలకు ఆదర్శ నాయక అయినటువంటి బయన్ కుమారి మాయావతి గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ఆమెకు నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇప్పించిన ఎక్స్ ఎంపీ నేషనల్ కోఆర్డినేటర్ రాజారాం సార్ గారికి, అదేవిధంగా ఈరోజే పదవి స్వీకరించిన నేషనల్ కోఆర్డినేటర్గా ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయుల అతార్ సింగ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు అందరి కూడా నాకు ఈ పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సోదరులారా, భారతదేశ సమాజ సమస్య అంటేనే మహనీయుల మార్గంలో నడవడం అనేది మన అందరికీ తెలుసు. బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 1989లో ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సుదీర్ఘంగా రాజ్యాధికారం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నా సఫలం కావడంలో కొంచెం ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అయితే అది కేవలం మన్వాదులు మాత్రమే దాన్ని అడ్డుకుంటున్నారనే విషయాన్ని మనం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఆ విషయాన్ని మీకు చెప్పడం ద్వారా మాత్రమే మేము ఈ తెలంగాణలో అధికారాన్ని సాధించగలమనే విషయాన్ని స్పష్టం చేస్తున్నా. చాలామంది ఆలోచిస్తున్నారు, ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన వల్ల బహుజన్ సమాజ్ పార్టీ బలహీనపడిందని, బహుజన్ సమాజ్ పార్టీ బలహీనపడిందని, బహుజనవాదం తెలంగాణలో బలహీనపడిందని చాలామంది ప్రజలు కింద దీన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర మా బీఎస్పీ ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వరకు, అదేవిధంగా గన్పార్లో మా అమరవీరుల స్థూపం వరకు వేల మంది కార్యకర్తలు ర్యాలీగా వచ్చి ఈరోజు మీకు ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెడుతున్నామంటే ఇది కేవలం బహుజనవాదం ఎన్నటికీ సావదు, బీఎస్పీ పార్టీని చంపేవాడు ఈ దేశంలో లేడు అనేది ఈ ర్యాలీ నిరూపించిన విషయం స్పష్టం చేస్తుంది. మనం ప్రయత్నించాలే కానీ ఏదైనా సాధ్యమనేది మహనీయులు మనకు ఈ దేశంలో నిరూపించారు. పూలే గారు, సాహుమహారాజ్ గారు, పెరియార్ గారు, నారాయణ గురు గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కాన్షీరామ్ గారు, నేడు మనం ముందున్న నాయకురాలు మాయావతి గారు. భారతదేశ చరిత్ర మనం ఒకసారి చూసినట్టయితే భారతదేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పాలించేవారు, భారతదేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పాలించేవారు. అయితే వాళ్ళ అన్యాయం ఎక్కువ కావడం వల్ల భారతదేశంలో వాళ్ళ అన్యాయానికి వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటం వచ్చింది. అయితే ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర అధికారం ఉంది. భారతదేశం వాళ్ళ దగ్గర వాళ్ళకున్నంత డబ్బు లేదు, వాళ్ళకున్న అధికారం కూడా లేదు. కానీ భారతదేశానికి స్వాతంత్రం అనేది న్యాయమైన సమస్య కాబట్టి ఈ దేశంలో మన భారతదేశాన్ని పాలించిన ఇంగ్లీష్ వాళ్ళ చరిత్రను ఎండగట్టింది స్వతంత్ర పోరాటం అనే విషయం స్పష్టం చేస్తాను. అంటే ఇక్కడ
డబ్బు గెలవలేదు, అధికారం గెలవలేదు, కేవలం న్యాయం మాత్రమే గెలిచింది అన్న విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. అదేవిధంగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మనువాదులు ఈ దేశాన్ని పాలిస్తున్నారు. ఇది న్యాయమైంది కాదు, ఇది అన్యాయమైందని, ఇది న్యాయమైంది కాదు, ఇది అన్యాయమైందని పూలే ఈ దేశంలో బహుజనుల 80% గురించి పనిచేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిండు, పెరియార్ చేసిండు, నారాయణ గురు చేసిండు, మాన్యవర్ కాంశీరామ్ కూడా. అంటే 85% మందికి కోసం పనిచేస్తున్నామంటే ఈ దేశంలో 85% మందికి అన్యాయం జరుగుతున్నట్టే లెక్క కదా. మరి ఈ దేశంలో పూలే వల్ల బాగుపడ్డారు, నారాయణ గురు వల్ల బాగుపడ్డారు, సాహు మహారాజ్ వల్ల బాగుపడ్డారు, మరి పెరియార్ వల్ల నాకు బాగుపడ్డారు, బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మనం ఎంత బాగుపడ్డాం మనందరికీ తెలుసు. అయితే ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయం జరిగిన వాళ్ళ కోసం పోరాటం చేసిన మనుషుల గురించి, ఆ ప్రజల గురించి మాన్యవర్ కాంశీరామ్ దేశం మొత్తం తిరిగి, ఉత్తరప్రదేశ్లో ఊరు ఇంటికి తిరిగి ఇది మనకు అన్యాయం చేసిన వాళ్ళు, ఇది మనువాదులు, మనకు న్యాయం చేసిన వాళ్ళు పూలే, అంబేద్కర్, సాహు మహారాజ్, పెరియారు, కాబట్టి మనకు అధికారమే అంతిమ లక్ష్యంగా మనం పనిచేయాలని చెప్పడం ద్వారా ఉత్తరప్రదేశ్లో ఈ దేశంలో ఉన్న మనువాద నిచ్చెనమెట్ల వ్యవస్థలో వివక్షత, కుల వివక్షత, జెండర్ వివక్షత, జెండర్లో కూడా మళ్ళా మరి కింద ఉన్న ఈ చమార్ మహిళను మరి ఉత్తరప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రి చేసి మాన్యవర్ కాంశీరామ్ గారు ఈ దేశంలో డబ్బు, ఈ అగ్రవర్ణాల అధికారం నడవదు, ఇది మహానీయుల పోరాటాన్ని అర్థం చేయించగలిగితే అది సాధ్యమవుతుందని నిరూపించారు. మరి గెలిచిన మాయావతి గారు ఒకటే నెలల్నే ఆ రాష్ట్రంలో అన్యాయం చేసిన వాళ్ళు, అత్యాచారం చేసిన వాళ్ళు, దాడులు చేసిన వాళ్ళు 1,50,000 మందిని జైలు వేసిన చరిత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు గారు లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మాన్యవర్ కాంశీరామ్ గారు భారతదేశం తిరుగుతూ ఆఖరికి మన ఆంధ్రప్రదేశ్లో కూడా మరి యూపీ తర్వాత ఏపీ అని మరి ఆయన అనారోగ్యంతో మరి చనిపోవడం జరిగింది. అంటే మాన్యవర్ కాంశీరామ్ గారిది ఎక్కడ ఆగింది? ఏపీలో ఆయన ప్రయాణం ఆగింది. మరి ఏపీలో ప్రయాణం తర్వాత తెలంగాణ సపరేట్ అయింది, తెలంగాణ పోరాటం మొదలైంది. ఏది తెలంగాణ పోరాటము? నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పారు. అవునా కదా? నీళ్ళు అంటే ఏం నీళ్ళు అండి? పేద ప్రజలకేమో ఇంటింటికి నల్లిస్తారు, పేద ప్రజలకు బహుజనులకేమో ఇంటింటికి నల్లిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో వాటర్ ప్రాజెక్టులన్నీ ఎవరికి ఇస్తున్నారు? అగ్రవర్ణాలకు. ఎందుకంటే నదుల పక్కకు కానీ వాటర్ ప్రాజెక్టుల పక్కకు కానీ భూమి ఎవరికి ఉన్నది? మనువాదులకే ఉంది, అగ్రవర్ణాలకే ఉంది. అంటే నీళ్ళ మీద ఖర్చు పెట్టే లక్షల కోట్ల రూపాయలు అది బహుజనుల కోసం కాదు, పేదల కోసం కాదు, అది అగ్రవర్ణాల కోసం అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని, తెలంగాణ సమాజం గమనించాలనే విషయం స్పష్టం చేస్తున్నా. అంటే కేసీఆర్ మొదటి మోసం అక్కడ వేసారు. నిధులు కూడా చూడండి మీరు, నిధులు ఏం చేస్తురండి? ఫ్లైఓవర్లు కడుతురు, ఔటర్ రింగ్ రోడ్ కడుతుడు. ఔటర్ రింగ్ రోడ్లకు 7,000 కోట్లు పెట్టిరండి. ఔటర్ రింగ్ రోడ్ 7,000 కోట్లు పెట్టి భూమి పోతే భూమికి డబ్బులు ఇచ్చి వాళ్ళకు పోయిన తర్వాత మళ్ళీ భూమి ఆ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టు కూడా 10,000 రూపాయలు, 10,000 ఎకరా భూమి 10 లక్షలు అయింది. 10 లక్షల ఎకరాల భూమి 5-6 కోట్లు అయింది. అంటే మా భూమి లేవు, బహుజనుల భూమి లేవు, పేదల భూమి లేవు. నీ ఔటర్ రింగ్ రోడ్కి అంతా 7,000 కోట్లకు మా బడ్జెటే ఉంది కదా, 80% మేము ట్యాక్సులు కడితే కదా. అంటే ట్యాక్స్ పైసలు మాయి మీ భూమి రేట్లు పెంచుకోనికే ఔటర్ రింగ్ రోడ్ పెంచుతున్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే పైసలు మాయి, మీకు ధనం మీకు, అంటే అధికారం మీకు, వాళ్ళ ఓట్లు మాయి, పైసలు మాయి, ధనం మీద అధికారం మీది. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వంలో నాడు టీఆర్ఎస్ కావచ్చు, నేటి కాంగ్రెస్ కావచ్చు, రెండు కూడా పేద ప్రజలను మోసం చేస్తున్నాయి. ఇది మా ప్రజలకు అర్థం చేయించి వీళ్ళ రాజ్యాన్ని కూల్చే పని చేశామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. అదే అధికారం విషయం చూడండి. అధికారం అంటే నిర్ణయం తీసుకునేది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎన్ని డిపార్ట్మెంట్లు అయినా కానీ పేదలకు ఒక్కడు కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. అత్యాచారాలు చేస్తే శిక్షలు లేవు, దాడులు చేస్తే శిక్షలు లేవు, ఒక ఎంఆర్ ఆఫీస్ కాడ పోతే అది శిక్షలు లేవు.
కాబట్టి సోదరులారా, నీళ్లు నిధులు నియామకాలు అనేటివి కేవలం వాళ్ళకు సంబంధించిన అంశం తప్ప మనకు సంబంధించిన అంశం కాదు. అది బహుజనులకు సంబంధించిన కాదు. అంటే తెలంగాణ పోరాటమే ఒక బూటక పోరాటం. తెలంగాణ పోరాటమే బూటక పోరాటం. తెలంగాణ పోరాటం అనేది అగ్రవర్ణ ఆంధ్ర అగ్రవర్ణాల మీద జరిగిన పోరాటం. అది తెలంగాణ బహుజనులు చేసిన పోరాటం కాదు. తెలంగాణ బహుజనులను తెలంగాణ అగ్రవర్ణాలు చేయించిన పోరాటం అది. తెలంగాణ అగ్రవర్ణాలు చేయించిన పోరాటము. తెలంగాణ అగ్రవర్ణాలకు అధికారం రావడానికి చేయాల్సిన పోరాటం అది. మరి ఆంధ్ర అగ్రవర్ణ పేదలు, ఆంధ్ర అగ్రవర్ణాలు తెలంగాణ అగ్రవర్ణాల కంటే డబ్బులు ఎక్కువనే కదండి, టీడీపీ దగ్గర ఎక్కువనే కదండి, కాంగ్రెస్ దగ్గర ఎక్కువనే కదండి. అంటే ఇక్కడ డబ్బు గెలవలే, తెలంగాణకు జరిగిన అన్యాయమే గెలిచింది. అవునా కాదా? తెలంగాణకు 80% మందికి జరిగిన అన్యాయాన్ని కేసీఆర్ గారు వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్తూ ఆయన అధికారంకి వచ్చిండు. అవునా? నిజమా కాదా? మరి ఈనాడు తెలంగాణ పోరాటం అన్యాయం కేవలం 70 సంవత్సరాలే కదా. మరి బహుజనులకు 2 నుంచి 3,000 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంది. తెలంగాణ అన్యాయము కేవలము తెలంగాణ అన్యాయము 70 సంవత్సరాలు అయితే బహుజనులకు అన్యాయం ఎంత అండి? 2 నుంచి 3,000 సంవత్సరాలు అన్యాయం కదా. మరి నేనేమంటున్నా అంటే ఇక్కడ తెలంగాణ పోరాటంలో తెలంగాణ డబ్బు గెలవలేదు, తెలంగాణకు అన్యాయం జరిగిందని గెలిచింది. నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ జరిగిన ప్రజలకు జరిగిన మాకు జరిగిన అన్యాయము తెలంగాణ పోరాటం మీద జరిగిన అన్యాయం కంటే 1000 రెట్లు ఎక్కువ. కాబట్టి ఈ విషయాన్ని కాంశీరామ్ గారి మార్గంలో, మాయావతి గారి నాయకత్వంలో ఊరూరికి ఇంటింటికి ప్రచారం చెప్పి అర్థం చేయించబోతున్నాం అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాము. స్వతంత్ర పోరాటంలో ఇంగ్లీషుల మీద భారతదేశం డబ్బులు లేకున్నా కానీ వాళ్ళు నోడగొట్టి గెలిచింది. ఉత్తరప్రదేశ్లో మాన్యవర్ కాంశీరామ్ గారు అగ్రవర్ణాల డబ్బులను కాకుండా కేవలం మహనీయుల పోరాటాన్ని అర్థం చేపిస్తే ఉత్తరప్రదేశ్లో రాజ్యం వచ్చింది. తెలంగాణలో ఆంధ్ర అగ్రవర్ణాల డబ్బులు కాదని తెలంగాణ అగ్రవర్ణాలు పేదల పోరాటంతో చేస్తే ఇక్కడ కూడా పేదరికం గెలిచింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో 2028లో ఖచ్చితంగా 100% తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం వస్తుంది అనే విషయం స్పష్టం చేస్తున్నాం. కేవలం మేమందరం కూడా ఈరోజు చాలా మంది బీఎస్పీ పార్టీ అంటే సంఘం కాదు, బీఎస్పీ పార్టీ అంటే హక్కుల సంఘం కాదు, బీఎస్పీ పార్టీ అంటే పొలిటికల్ పార్టీ. గెలిపించుడు తప్ప వేరేది ఏం లేదు. మీరు ఈసారి చూస్తారు. అందుకే నేను చెప్తున్నా మీకు, తెలంగాణ వాదం కాదు బహుజన వాదం బలపడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీరు చూడండి, ఒక గవర్నమెంట్ స్కూల్లో అమ్మాయిలు మంచినీళ్ళు తాగాలంటే భయపడుతున్న పరిస్థితి. ఇది ఏం దేశం అండి? మనకు స్వాతంత్రం వచ్చిందా? ఇంకా మీరు 20,000 గ్రామాలకు మీరు వెళ్ళండి. 20,000 గ్రామాల్లో మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్న అమ్మాయిలు వాళ్ళు ఎవరండి? బహుజనులే కదా. టాయిలెట్ల మెయింటెనెన్స్ లేక మీరు పోయి ఎంక్వైరీ చేయండి కావాలంటే. టాయిలెట్ల మెయింటెనెన్స్ లేక పేద అమ్మాయిలు మంచినీళ్ళు మనస్ఫూర్తితో మంచినీళ్ళు తాగట్లేదు. ఏం దేశం అండి ఇది? ఏం స్వాతంత్రం అండి? 70 ఏళ్ళు మీరు మమ్మల్ని ఎన్ని సంవత్సరాలు మీరు పాలిస్తున్నారు? 79 సంవత్సరాలు. ఇదే నా పాలన? దానివల్ల కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. దానికి సాక్ష్యమే ఉస్మానియా హాస్పిటల్లో 109 మందిని 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలను వాళ్ళను మొత్తం కూడా రీసెర్చ్ చేస్తే మంచినీళ్ళు తాగకపోవడం వల్ల వాళ్ళకు కిడ్నీలు ప్రాబ్లం వచ్చినారు. మంచినీళ్ళు ఉస్మానియా హాస్పిటల్ ఎవరు వస్తారండి? 2,000 రూపాయలు అప్పు దొరుకున్న వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్కి వస్తారు. అంటే నువ్వు 20 లక్షల మందిని కనుక ప్రభుత్వ పాఠశాలలో 20 లక్షల మంది చదువుతున్నారు. అందులో 12 లక్షల మంది అమ్మాయిలు, 8 లక్షల మంది అబ్బాయిలు. వాళ్ళందరూ టెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో లక్షల కిడ్నీలు ఖరాబ్ అయిన పేద ప్రజలు ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్లకు వస్తాయి మీకు, ఫ్లైఓవర్లకు వస్తాయి మీకు, సంక్షేమ పథకాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి మీకు. కానీ మా పేదలకు రావు. ఇదేం ప్రభుత్వాలు? ఇవన్నీ కూడా మా ప్రజలకు అర్థం చేస్తాం. మేము మాట్లాడుతున్నాం, మీకు అర్థమవుతలేదు. మీకు అర్థమైనట్టే ఈ గ్రామంలో ఉన్న ప్రతి పేదోనికి, ప్రతి ఇంట్లో లాస్ట్ వ్యక్తికి అర్థం చేపించే బాధ్యతను బహుజన్ సమాజ్ పార్టీ తీసుకుంటుందనే విషయం స్పష్టం చేస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ తీసుకుంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ లాగా, ఇది బీజేపీ పార్టీ లాగా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ లాగా సంక్షేమాలు అమలు చేసే ప్రభుత్వం కాదు మాది. సంక్షేమాలు అమలు చేసే ప్రభుత్వం కాదు మాది. 100% పేదలను సంస్కరించే మా పార్టీ, సంస్కరించే పార్టీ మీది. అన్ని కూడా సంక్షేమాలు
మాది బహుజన రాజ్యం, రాజ్యాధికార పార్టీ. కాబట్టి నేను ఏమంటున్నా, మీ అధికారం ఇప్పటి నుంచి చెల్లదు చెల్లదు చెల్లదు. మాన్యవర్ కాంశీరాం రూపంలో మా ఓట్లు మీ సీట్ల, మా ఓట్లు మీ సీట్ల, ఇకపై చెల్లదు చెల్లదు అనే నినాదం ఈ తెలంగాణ గ్రామంలో ప్రతి ఇంటికి పోతుంది. ఎట్లా తీసుకోవాలనో మా పార్టీకి తెలుసు, మా నాయకులకు తెలుసు. ఈ రాష్ట్రంలో మేమందరం కూడా కలిసికట్టు ఉండి ఒక్కొక్కరం అందరం కలిసి తారతమ్య స్థాయి లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో బహుజన రాజ్యం సాధిస్తాం. అది బీఎస్పీ రూపంలో సాధ్యమైతే అనే విషయాన్ని స్పష్టం చేస్తూ మరి బయన్ కుమారి మాయావతి గారికి మళ్ళొక్కసారి నేను ఆమె పాదాభివందనం తెలియజేస్తూ, మరి ఏదైతే కాంశీరామ్ గారి మిషన్ ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో సార్ వదిలిపెట్టిండో దాన్ని మేము మా నాయకురాలు ఆధ్వర్యంలో, మా నాయకురాలు ఇప్పుడున్న ప్రస్తుతమైన ఇన్ఛార్జి అతార్ సింగ్ గారి ఆధ్వర్యంలో, బాలన్న గారి ఆధ్వర్యంలో, లేకపోతే మన దయానందన్ ఆధ్వర్యంలో, నిశాని చంద్ర ఆధ్వర్యంలో, మన ఈ కృష్ణ ఆధ్వర్యంలో, మన జనరల్ సెక్రటరీ అందరి ఆధ్వర్యం అందరినీ కూడా కలిసికట్టుగా కలిపి తీసుకుపోయి మేము పనిని విడదీసుకొని డివైడ్ చేసుకొని ఊరు ఇల్లుకు మేము ఈ విషయాన్ని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో మనువాద రాజ్యాన్ని కూల్చి బహుజన రాజ్యాన్ని సాధిస్తామనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై అయితే లోకల్గా మాకు ఇప్పుడు సింబల్ లేదు. మాకు బహుజన్ సమాజ్ పార్టీకి కొన్ని టెక్నికల్ కారణాల వల్ల సింబల్ లేదు. అయినా సరే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మేము ఖచ్చితంగా మహానీయుల ఫోటోలు, మరి మా నాయకులైన మాయావతి గారి ఫోటో పెట్టి ఖచ్చితంగా లోకల్ బాడీలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా చిన్న పదవులైనా కానీ నేను పేరు చెప్పా, కానీ 1000 పదవులు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ సాధిస్తుంది. అది సాధిస్తుంది 100%గా. ఎందుకంటే నేను సర్పంచ్ గెలిచిన ఇండిపెండెంట్గా, నేను కౌన్సిలర్ గెలిచిన ఇండిపెండెంట్గా, నేను కార్పొరేటర్ గెలిచిన పూలే అంబేద్కర్ కాంశీరాం బొమ్మలు పెట్టి ఎట్లా గెలవానో లోకల్ బాడీలో నాకు తెలుసు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీలో ఈ వచ్చే ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ ఖాతా కోలాంస్తది అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. అంటే ఇప్పుడు బీఎస్పీ పార్టీ నుంచి అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో కేంద్రంలో కూడా బీసీలకు 50% రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాటమని చెప్పి గతంలో మొన్న ఢిల్లీలో కూడా వాళ్ళు ధర్నా చేశారు. దీన్ని బట్టి ఇప్పుడు బీఎస్పీ స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుంది? బీఎస్పీ పార్టీ బీసీల కోసం ఏర్పాటు చేసిన పార్టీ. బీఎస్పీ పార్టీ కాంశీరామ్ గారు చెప్పారు, బీఎస్పీ పార్టీ బీసీల కోసం ఏర్పాటు చేసిన పార్టీ అని. ఎందుకంటే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిండు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్ లేవు. కాబట్టి ఈ మనువాదులు మనకిచ్చిన వాటా, బీసీలకు రావాల్సిన వాటా జనాభా ప్రకారం రావట్లేదు. కాబట్టి బీఎస్పీ అనేది వాళ్లకు టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించే ప్రక్రియను చేస్తుంది. దానికోసమే ఈ దేశంలో బీఎస్పీ పార్టీ ఏర్పాటు చేశామని కాంశీరామ్ చెప్పడం జరిగింది. అయినా ఈ దేశంలో ఉత్తరప్రదేశ్లో చాలా మంది బీసీలకు ఏ మాత్రం కూడా గ్రామ పంచాయతీకి పోలేని బీసీ కులాలను కూడా అసెంబ్లీలకు పంపించిన చరిత్ర ఈ దేశంలో కాంశీరామ్ గారు. చెప్పండి, ఇంకేమైనా అడగొచ్చు మీరు. బహుజన మూవ్మెంట్ గురించి ఏమైనా అడగొచ్చు మీరు. సార్ ఇప్పుడు బాగా జరిగిన ఎలక్షన్ లో మీ బీఎస్పీ నుంచి కూడా పోటీ జరిగింది, పోటీగా వచ్చింది. అక్కడ 3 బలమైన పార్టీలు ఉండడం చేత ఇక్కడ రాబోయే కాలంలో పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది? మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల వరకు మీరు ఇంకా ఏ ప్రణాళికలు చేయబోతున్నారు? అయితే ఒక విషయం మీరు గమనించాలి, ఈ సమాజంలో మనువాదం బహుజనవాదం అనే 2 వాదాలు ఉంటాయి. మనువాదం అనేది కేవలము డబ్బుతోనే నడుస్తుంది. మనువాదం డబ్బుతో నడుస్తుంది, బహుజనవాదము సిద్ధాంతం మీద నడుస్తుంది. అయితే బహుజనవాదం అనేది సుదీర్ఘమైన ప్రక్రియ. అది సుదీర్ఘమైన ప్రక్రియ.
కాబట్టి కులం అనేది కూడా ఇల్లు వస్తుంది కాబట్టి దీన్ని గెలవాలంటే చాలా ప్రణాళికాబద్ధంగా చాలా సుదీర్ఘ కాలం పోరాటం చేస్తేనే సాధ్యమవుతుంది తప్ప లేకుండా సాధ్యం కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే 100% ఏదైతే ఉన్నదో మీరు అన్న ప్రశ్న ఏదైతే ఉన్నదో రాబోయే కాలంలో కొన్ని తప్పులు జరగవచ్చండి, అన్ని పార్టీలు జరుగుతాయి, మా దాంట్లో కూడా జరగవచ్చు. దాన్ని మేమందరం కూడా సరి చేసుకుంటాం. సరి చేసుకొని 4 పార్టీలకు ధీటుగా బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే ఎన్నికలు ఉంటుంది, మీరు చూడండి. అంటే నేనేమంటున్నాండి, రాజకీయంలో అది టికెట్ అనే ఏ పార్టీలో అయినా ఒకటే టికెట్ ఉంటుంది కండి. కాన్స్టిట్యున్సీలా నువ్వు 10 మంది పోటీ చేస్తే 10 మంది టికెట్లు ఇస్తారా? ఎవరికైనా ఒకరికి ఇస్తారు. ప్రతి పార్టీలో జరిగే ప్రక్రియ అనేది బహుజన్ సమాజ్ పార్టీ. మీరు బహుజన్ సమాజ్ పార్టీని ఎందుకు అడుగుతారు, ఆ పార్టీని ఎందుకు అడుగుతలేరు? అట్లా కాదు, ఏమంటున్నా ఏ పార్టీలో అన్యాయం జరగలేదు రాజకీయంగా? కాంగ్రెస్ లో జరగలేదా? టిఆర్ఎస్ లో జరగలేదా? అవునా కదా? మాట్లాడి కాబట్టి అన్ని పార్టీలో రాజకీయంగా పోటీ ఉంటుందండి. పోటీల్లో ఒకరికి ఇస్తాం కానీ అంతా కీయం కదా. అదే అట్లా అన్నిట్లో ఉంటుంది అది. దాన్ని ఏమని అడుకోవచ్చు మీరు బహుజనవాదం గురించి? 2020లో మేము రాజ్యం చేస్తున్నాం అంతే. మీరు అడుగుతున్నారు అరే మీకే సమా, నేను ఏమంటున్నా మీకే సమా అని చెప్పగలిగినప్పుడు మేము గ్రామాల ప్రజలకు చెప్పలేమా? ఎవరైతే కన్విన్స్ అవుతారో వాళ్ళు ఓట్లు వేస్తారు మాకు. మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తాం. 100% చెప్తాం. ఇది మీకు ప్రెస్ మీట్లో చెప్తున్నట్టే పబ్లిక్ లో చెప్పినట్టే కదా ఇదంతా. ఇదేమన్నా ప్రెస్ అంటేనే పబ్లిక్ కదా, ప్రెస్ అంటేనే పబ్లిక్. చెప్పండి, అడగండి. ఇంకా ఇంకేం లేదా? ఏం లేకపోతే బహుజన్ రాష్ట్రం వస్తుందని ఒప్పుకుంటారు కదా మీరంతా. ఏం లేదంటే మీరు బహుజన్ రాష్ట్రం వస్తుందని ఒప్పుకున్నట్టు అది రాయండి. మీరుగా అది రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.